యాడికి క్రైస్తవ కూడిక గృహం సంఘ సభ్యులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని మహాకృపను బట్టి ఈ సంవత్సరములో 4 నెలలు కాపాడి 5వ నెల బహుమానంగా ఇచ్చి మొదటి శనివారము విజ్ఞాపన కూడిక గనుక మీ పనులు, ప్రయత్నములు, కార్యములు ముగించుకొని మీతో పాటు మీ పొరుగువారిని కూడా తీసుకుని రావాల్సిందిగా మనవి చేయొచ్చు. 10 నిమిషాలలో ఈ కూడిక ప్రార్థనచే ప్రారంభించబడును గనక మీరు సిద్ధపడి రావలసిందిగా యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రార్థన. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 8, 9 వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ప్రార్థన. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సంవత్సరంలో 4 నెలలు మీరు కాపాడి 5వ నెల బహుమానంగా ఇచ్చి
ఈ నెలలో మొదటి శనివారం విజ్ఞాపన కూడికలు పాటల ద్వారా నిన్ను స్తుతించుటకు, ఘనపరచుటకు, మహిమపరచుటకు మీరిచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రములు. ఈ వారములో మా పనులలో, ప్రయత్నములలో, మా డ్యూటీలలో మీ కృపాక్షేమాలు ఉంచి 4 నెలలు మీరు కాపాడి 5వ నెల బహుమానంగా ఇచ్చారు. మీకు స్తోత్రములు. ఈ నూతన మాసములో నూతన స్థలాలలో, ప్రదేశాలలో, ప్రాంతాలలో మీ నామం ఎరగని ప్రజల మధ్య మీ కుమారుని ప్రకటించుటకు మీ కృపను అనుగ్రహించండి. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని మీ రెక్కల కింద ఉంచుకొని కాపాడుతున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రము. కొందరు ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేటు సంస్థల్లో, మరికొందరు భిన్న రీతిగా ప్రయాసపడుతూ ఉన్నారు. రాజయ్య దీవించి క్షేమంగా నడిపించారు. మీకు స్తోత్రము. బిషప్ డ్యూటీలో ఉన్నాడు, క్షేమంగా నడిపించారు. పిల్లలు ఆయా పరీక్షల కొరకు సిద్ధపడుతూ ఉన్నారు. ప్రతి సబ్జెక్టులో మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా మీ కృపను. రేపు ఉదయం మరి సతీష్ గారి కుమార్తె పరీక్షలు రాస్తూ ఉండగా అద్భుతమైన సహాయమును పెడతాయి. ప్రతి పరీక్షలలో మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగాను, డాక్టర్ సీట్ సాధించినట్లుగా మీకు ఇప్పుడు నీ వాక్యమును ధ్యానిస్తుండగా మీరు మాతో మాట్లాడండి. మీ దాసుని మరుగుపరచండి. యంత్ర శబ్దం ధర ఎందరైతే వింటున్నారో ఆకర్షించండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని మహాకృపను బట్టి 4 నెలలు దేవుడు తన రెక్కల కింద ఉంచుకొని 5వ నెల బహుమానంగా ఇచ్చిన ప్రభును మనం స్తుతించాలి. పాత నిబంధనలో దేవుని స్తుతించుటలో రాజైన దావీదు ప్రథమ వ్యక్తిగా కనపడతాడు. నూతన నిబంధనలో ప్రభును స్తుతించుటలో భక్త పౌలు గారు ప్రథమ వ్యక్తిగా కనపడతారు. దావీదు ఇరుగు పొరుగు వారితో చెప్పలేదు, కానీ తన ప్రాణముతో చెప్తున్నాడు. ఏమని? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమ యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. కనుక విశ్వాసి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ప్రతి విషయములో ప్రభును స్తుతించుట, ప్రభును ఘనపరుచుట, ప్రభును మహిమపరుచుట ఎన్నడూ ఎప్పటికీ మరువకూడదు. పౌలు గారు కూడా ఇదే కదా, ప్రతి విషయమునందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఈ యెహోషువ గ్రంథములో నాయకత్వపు లక్షణాలు ఎన్నో మనకు దొరుకుతాయి. ఎందుకంటే యెహోషువ గురించి పరిశుద్ధాత్మ దేవుడే మొదటి వచనములో పరిచయం చేస్తున్నాడు. మోసే పరచారకుడైన యెహోషువ అనే మాట మనం చూస్తాం. పరిచర్య లేనిది మనమేమీ సాధించలేము. పరిచర్య ముఖ్యం. రక్షించబడిన పిల్లలు యేసు ప్రభువారే అన్నారు కదా, మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకొనుటకు రాలేదు, పరిచర్య చేయుటకును అనేకులకు ప్రతిగా
తన ప్రాణం ఇచ్చుటకు వచ్చాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనములో తన వారిని అంతము వరకు ప్రేమిస్తూ అంతము వరకు ప్రేమిస్తూ ఆయన ఒక టవాలు తీసుకొని నడుమున కట్టుకొని శిష్యుల పాదములను కడుగ మొదలు పెట్టిననే మాట మనం చూస్తాం. పరిచర్య లేనిదే సంఘములో ఏవి రావు. పాత నిబంధనలోను నూతన నిబంధనలోను పరిచారకులనే దేవుడు వాడుకున్నట్లుగా మనం చూస్తాం. మోషే ప్రజల మధ్యకు వెళుతూ వస్తున్నాడు, కానీ యెహోషువ అనే యవ్వనుడు గుడారములోనే ఉండి వెలుపలికి రాలేదు అనే మాట మనం చూస్తాం. మోషే చేతులకు నీళ్లు పోయేవా. ఇప్పుడు మోషే ప్రభు యొద్దకు చేర్చబడినాక యెహోషువను ధైర్యపరుస్తూ ఈ అధ్యాయములో అనేకమైన మాటలు ఉన్నాయి. నేను మోషేకు తోడై ఉండునట్లు నీకును తోడై ఉండేదను. నీ ఎదుట ఏ మనుష్యుడు నిలువ జాలడు. అడుగుపెట్టు ప్రతి స్థలము నీదగును అన్నాడు. ఇప్పుడు 8-9 వచనాలలో ఒక సూత్రం నేర్పుతూ ఉన్నాడు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు దివారాత్రము దానిని ధ్యానించిన యెడల బ్రతుకు దినములన్నీ నువ్వు దేవుని వాక్యమును ధ్యానించాలి. దేవుని వాక్యం విశ్వాసిని పాపములో పడకుండా చేస్తుంది. దేవుని వాక్యం విశ్వాసికి నెమ్మదిస్తుంది. దేవుని వాక్యం విశ్వాసిని ధైర్యపరుస్తుంది. కనుక ఈ గ్రంథమును నీవు దివారాత్రము ధ్యానించిన యెడల నీ మార్గములను వర్ధిల్ల చేసుకొని నీవు చక్కగా లోపము లేని జీవితం కలిగి ఉంటావు. సరే, ఈ మొబైల్ ఫోన్లు వచ్చినాక బైబిల్ చదివే కూడా ఏమంటున్నారంటే 4 కన్నులు ఉండి కూడా 4 కన్నుల ఎన్ని కన్నులు రాజు? ఎన్ని కన్నులు? 4 కన్నులు అంటే 2 కళ్ళు దేవుడు ఇచ్చినవి, మానవుడు ఇచ్చిన 2 కళ్ళ జోళ్ళు. 4 కళ్ళు ఉండే కూడా ఇదేందబ్బా కనపడడం లేదే అంటున్నారు. సరే, ఫోన్లో అయితే అది అసలు తెల్లవారులు అది నిన్ను నిద్రపోనీయదు. కారణం ఏమంటే చదవడం మానేసావు నువ్వు. కానీ భక్తుడు ఏమంటాడంటే నీ ఎదుట పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును భద్రం చేసుకున్నాను. యవనులు దేని చేత తమ ప్రవర్తనను దిద్దుకొందురు? నీవిచ్చిన వాక్యమును బట్టి. దివారాత్రము ధ్యానించిన యెడల. మొదటి కీర్తన 2వ వచనములో యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దానిని ధ్యానించిన యెడల నీ ఆధ్యాత్మిక జీవితం ఎలాగుంటుందంటే నీటి ఓరను నాటబడిన చెట్టు వలె, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె అతడు చేయదంతయు
ఆమె చేయుదంతయు సఫలము. కనుక దివారాత్రములు దేవుని వాక్యమును విశ్వాసి ధ్యానించాలి. మొదటి మాట. రెండవ మాట, మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయము 20వ వచనము. మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయము 20వ వచనం. సమూయేలు మాటలకు సౌలు బహు భయమునొంది భోజనం ఏమీ చేయి ఉండనందున బలహీనుడాయను. సౌలుకు దేవుడు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. కానీ సౌలు ప్రజలను సంతోషపరచువాడుగా ఉన్నాడు గనుకనే నీ రాజ్యము నీ యొద్ద నుండి తీసివేసి నీ పొరుగువాడైన దావీదునకు ఇచ్చి ఉన్నాడని చెప్పాడండి. 17వ వచనములో యెహోవా తన మాట నీ చేతి నుండి రాజ్యమును తీసివేసి నీ పొరుగువాడైన దావీదునకు పోగొట్టుకున్నాడండి. యూదా కూడా తన స్థానమును పోగొట్టుకున్నాడండి. చాలామంది తాము పోగొట్టుకొనిన మేలును గురించి విచారిస్తారు. సౌలు రాజు స్థానమును పోగొట్టుకున్నాడు. పైగా సమూయేలు అంటున్నాడు, దేవుడు నిన్ను ఎడబాసిన ఎడల నన్ను అడుగుట వలన ప్రయోజనమేమి? సౌలే అంటున్నాడు, దేవుడు నన్ను ఎడబాసెను. చాలామంది దేవుడు ఉన్నాడు అనుకుంటున్నారు, కానీ దేవుడు అతన్ని ఎడబాసెను. 16వ వచనం, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనమేమి? ఏం లాభం? దేవుడే నీ యొద్ద నుండి వెళ్ళిపోయాడు. సంసోను యొద్ద నుండి దేవుని ఆత్మ వెడలిపోయింది. ఏమయ్యారు వీళ్ళందరూ? పనులు బిగించుకొని గొప్ప వాళ్ళమని చెప్పుకుంటున్నారు, కానీ లోపల శక్తి లేనివారు. పనులు బిగించుకొని బతుకుతూ ఉన్నారు. మేము కూడా భక్తులము, భక్తాదులమని. సమూయేలు అంటున్నాడు, దేవుడే నిన్ను ఎడబాస్తే నేనేం చేయమంటావు అంట. చాలామంది దేవుడు ఉన్నాడనే భ్రమలో జీవిస్తూ ఉన్నారు. 15వ వచనములో దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైనను స్వప్నముల ద్వారానైనను నాకేమీ సెలవీయక దేవుడు నన్ను ఎడబాసాడు. చాలామంది ఉన్నాడు దేవుడు అని పాట పాడుతున్నారు, కానీ అసలు ఉన్నాడా వాళ్ళ జీవితాలలో? ఎందుకు? సౌలు దేవుని లక్ష్య పెట్టలేదు, ప్రజలను ప్రేమించాడు. ఎన్నో అవకాశాలు ఇచ్చాడు దేవుడు, పోగొట్టుకున్నాడు. అందుకని సౌలును ఎవరు చంపారు?
సౌలును ఎవరు చంపారు? గొల్యాతు చంపాడా? దావీదు చంపాడా? అసలు మరియమ్మ అంటుంది, నన్ను అడిగా నేను చెప్తా అంటుంది. ఎవరు చంపారు? ఎవరు చంపలే. తన కత్తి మీద తానే పొడుచుకొని చచ్చాడు. అమ్మో, ఈ రాజుగారు తెలిస్తే వాని పని మనిషి కూడా మాట వినలేదు. చూడండి 30వ అధ్యాయం. నాలుగవ వచనం, 31:4. నన్ను పొడిచి ఎవరు చంపలే. యూదాను కూడా ఎవడు చంపలే. బైబిల్లో అక్కడక్కడ కొందరు ఉన్నారు, వాళ్ళంతకు వాళ్ళే పొడుచుకుని చచ్చారు. అందుకే తిమోతి పత్రికలో ఎప్పుడో చెప్పింది, ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసంలో నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిది. యూదా, ఇదిగా మీ వెండి రూపాయలు తీసుకుని నా బోధకుని అంటే ఒప్పంద ప్రకారం అయిపోయింది. పొలం కన్నాడు, సాధించవచ్చు, సంపాదించవచ్చు అని అనుకున్నాడు. ఏమయ్యాడు? ఉరి పెట్టుకొని చచ్చాడు. సౌలు జీవితంలో హిట్లర్ను కూడా ప్రపంచంలో ఎవరు చంపలేదు. రెండవ ప్రపంచ యుద్ధంలో తన పిస్టళ్లతో తానే కాల్చుకొని చచ్చాడు. జాగ్రత్త. సౌలునకు దేవుడు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు, కానీ ఆహారము తినక బలహీనుడైపోయాడు. దివారాత్రము భోజనం చేయలేదు. కారణం ఏమంటే దేవుడు ఎన్నో హెచ్చరికలు సౌలుకి ఇచ్చాడు, కానీ సౌలు అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. దేవుడు నన్ను ఎడబాష. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం. నీ చెవి ఎగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించును. ఇశ్రాయేలుల పక్షముగా. నెహమ్యా అనగా యెహోవా యొక్క ఆదరణ. అత్యున్నతమైన పదవిలో ఉన్నాడు, అత్యున్నతమైన రాజభవనంలో ఉన్నాడు. సుఖాన్ని ప్రేమించలేదు, కానీ నెహమ్యా తన దేవుని పట్టణం మీద మనస్సు, తన దేవుని దేవాలయం అగ్ని చేత తగలబడినప్పుడు, నేను ఈ మాటలు వినినప్పుడు కొన్ని దినములు ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట నేను విజ్ఞాపనము చేసి తిని ఇశ్రాయేలుల పక్షముగా దివారాత్రము నేను చేయు ప్రార్థన అంగీకరించు.
ఇక నింద రాకుండా మనం మరలా కట్టుదము రండి అంటున్నాడు. దావీదు అంటున్నాడు, ఈ నిందను తొలగించు వానికి బహుమానమేమి అంటున్నాడు. కానీ రోమపత్రికలో రాయబడిన ప్రకారం మిమ్మును బట్టియే కదా నా నామం అన్యజనుల మధ్య నిందించబడుతూ. జాగ్రత్త ప్రియుడ, నెహమ్యా పడిపోయిన స్థితులను కట్టించుటకు దివారాత్రము ప్రార్థన చేస్తున్నాడు. తన ప్రజల క్షేమము కొరకు దాదాపు 11 ప్రార్థనలు కనపడతాయి నెహమ్యా గ్రంథం. తమ ప్రజల క్షేమము కొరకు, విశ్వాస జీవితమును సాధించాలి అంటే ఆలోచన ద్వారా సాధించలేవు, ధనము ద్వారా సాధించలేవు, పలుకుబడి ద్వారా సాధించలేము. కానీ ప్రార్థించటం వలన మనం సాధించగలము. కనుక ప్రార్థన అత్యంత విలువైనది. నెహమ్యా నింద రాకుండా దేవుని దేవాలయమును తిరిగి కట్టాడు. ఇర్మీయా జన్మించక మునిపే ప్రతిష్ఠించబడినవాడు. ఇర్మీయాకి ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు దేవుడు. వారు నీతో పోట్లాడుతురు కానీ నిన్ను జయింపలేరు, నేను నీకు తోడై ఉన్నాను. కానీ ఇర్మీయా మనస్సు దివారాత్రులు అవిధేయులైన ఇశ్రాయేలు కొరకు కన్నీళ్లు కారుస్తూ ఉంది. ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం, నా జనులలో హతులైన వారిని గూర్చి నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ళ ఊటగా ఉండునుగాక. హతమైన వారిని గురించి, హతులైన వారిని గురించి ప్రార్థిస్తూ ఉన్నాడు. 14వ అధ్యాయం 17వ వచనంలో కూడా చాటును ఏడుస్తూ ఉన్నాడు మీ యొక్క హృదయ గర్వమును బట్టి. 14:17 నా జనుల కన్యక గొప్ప ఉపద్రవం పీడింపబడినది, ఘోరమైన గాయము నొంది ఉన్నది, దివారాత్రము మానక నా కన్నుల నుండి కన్నీరు కారుచున్నది. నా జనుల కోసము నా కన్నుల నుండి నీ వారితో చెప్పవలసిన మాట ఏదనగా, నా జనుల కన్యక గొప్ప ఉపద్రవం వలన పీడింపబడుచు ఘోరమైన గాయము నొంది ఉన్నది, దివారాత్రము మానక నా కన్నుల నుండి కన్నీరు. రక్షించబడని నీ భర్త కొరకు, రక్షించబడని నీ భార్య కొరకు, రక్షించబడని నీ పిల్లల కొరకు ప్రార్థనలో పోరాడు. మానక నా జనులలో హతులైన వారిని గురించి మనము మన పిల్లల మీద ఫోకస్ పెట్టడం లేదు. ఎదురుంటి వారి పిల్లల మీద ఫోకస్ పెడతారు. పోతున్నాడు ఆ పాప, పోతుంది. మన పిల్లల భవిష్యత్తు ఏమిటి అనేది మనసు పెట్టాడు. యేసు ప్రభు శిలువమయ్యుచున్నప్పుడు ఆ యెరూషలేము తల్లులు
కన్నీరు కారుస్తూ ఉండగా, అమ్మా ఈ కార్యం నేను చెయ్యాలి. ఒకటమ్మా, మీకోసము, మీ పిల్లల కోసము. ఎంతమంది రక్షించబడి ఉన్నారు? రక్షించబడి ఎంతమంది ఇళ్ళ కాడ ఉంటున్నారు? సహవాస కూడికలకు రాకుండా, సంఘ కూడికలకు రాకుండా, వారంలో 2 రాత్రులు, వారంలో 1 పగలు 2.5 గంట ఉండలేకపోతున్నావంటే నీ ఆత్మీయ స్థితి ఎక్కడుందో ఒకసారి నిన్ను నీవే మన్నన చేసుకో. ఇంకొకరొద్దు. ఇదేనా నీ ఆత్మీయ జీవితం? ఆదివారం 2.5 గంటల్లో 20 సార్లు బయటికి లోపలికి. సరే, అవి ఇక్కడ నేను ఎక్కడున్నాను అనే ఇంగిత జ్ఞానం కూడా పోతావు. ఇది దేవుని మందిరం కదా, ఇది దేవుని సంఘం కదా, ఆయనే చెప్పాడు కదా. ఏమని చెప్పాడు దాసుబాబు? ఏమని చెప్పాడు ఆయన? ఏమని చెప్పాడు? చెప్పు, ఏం చెప్పాడు యేసు ప్రభు? ఇంకా ఎక్కడ 2, 3 నా నామమున కూడి ఉందిరో నేను ఉండను అన్నాడు ఆయన. నేను ఉంటాను అన్నాడు. ఆయన ఉన్నాడనే భయం కూడా లేకుండా చూసారా? అనుకోకుండా కలెక్టర్ గారు వచ్చారు అనుకోండి, షుగర్ ఎక్కువై బీపీ ఎక్కువైనా కూడా కలెక్టర్ గారి ప్రసంగం చెప్పేంత వరకు అట్లా కూడా కిన్నుమని చూసారు. కథలను కూడా కదలదు. ఒక జిల్లా అధికారి వస్తే ఎంత భయముతో ఉంటారు. ఆకాశములు మహాకాశములు పట్టజాలని దేవుడు మనందరికంటే ముందు ఆయన ఆసీనుడై ఉంటాడని తెలిసి ఎన్నిసార్లు పోతాంటే ఎన్నిసార్లు వస్తాడు. ఎన్నిసార్లు చెప్పినా కూడా ఫోన్లు మోగుతానే ఉంటాయి. నీకేమి సరే, నేను మందిరంలోకి వస్తానే నా చేతులు విమానం గుర్తు పెట్టేస్తాయి. ఫోను ఏం గుర్తు? విమానం గుర్తు. బయటలు కూడా ఆయన ఎక్కడ సేవలో ఉండారులే అంటారు, తర్వాత చేస్తారు. ఒకవేళ మిస్ కాల్ పడితే చేస్తారు. చిన్న ఫోను జయించలేవు. ఇక లోకములో ఉన్న శోధనలను సమస్యలను ఎట్లా జయించగలవు నువ్వు? సరే, 1 గంట ఫోను లేకపోతే నిద్రే రాదు ఇంకా మనకు. చూసారా, 1 దినం లేకపోతే ఇంకా అసలే నిద్రపోం. సరే, భర్త అయినా కానీ భార్య అయినా కానీ, ఒకప్పుడు భార్యాభర్తలు, ఇప్పుడు భార్యాభర్తల మధ్యలో కూడా స్విచ్ ఏం పెట్టిందంటే ఫోన్ పెట్టేసింది. సరే, మా ఇంట్లో వాళ్ళు నీకు అదే సరిపోతుందిలే అంటుంటారు. చూసారా, మాతో ఏం పనిలే అంటుంటారు. నేను ఏదన్నా ఒక మంచి ప్రసంగం మీద మనసులో ఉన్నప్పుడే సాతానుడు ఎవరో ఒక రూపంలో వచ్చి శోధిస్తూ ఉంటాడు. చూసారా, నీ ఆధ్యాత్మిక జీవితంలో చిన్న దానినే జయించలేకపోతున్నావంటే ఇక పెద్ద సమస్యలను ఎలాగ జయిస్తావు? ఇర్మియా నశించిపోవు తన ప్రజల కొరకు నా కన్నీరు, నా కన్నుల నుండి కన్నీరు కారుతూనే ఉన్నది. నశించిపోయే ప్రజల క్షేమము కొరకు క్రైస్తవుడు ప్రార్థించాలి. మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను
సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా ప్రధానుల కొరకును అధికారుల కొరకును నాయకుల కొరకును సమస్త ప్రజల రక్షణ కొరకును ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమై ఉన్నాము. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. ఇది మంచిది. విలాప వాక్యాలు 2వ అధ్యాయము 18-19 వచనాలలో సియోను కుమారి ప్రాకారమా దివారాతు పారనిమ్ము, విరామము కలగనీయకుము, నీ కంటి పాపను విశ్రమనీయకుము. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించున్నట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ ఆయన తట్టు ఎత్తుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు. దేవా, నా పిల్లల జీవితం, వాళ్ళు వయసుకు వచ్చిన, వారు చదివారు, వారు రక్షించబడ్డారు. వారి యొక్క వివాహ విషయాలలో, వారి ఉద్యోగ విషయాలలో అయ్యా నీ కృపను దయచేయి, సహాయము దయచేయి. వారి జీవితాలలో నీ గొప్ప కార్యాలు జరిగించు. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తు. ఎంతమంది ఎత్తుతున్నారు? దేవా, నా పిల్లల విషయం, నా పిల్లల భవిష్యత్తు విషయం, ఉన్నతమైన చదువులు చదివారే కానీ బైబిల్ చదవలేకపోతున్నారు. ఉన్నతమైన చదువులు చదివారు కానీ మోకరించలేకపోతున్నారు. ఉన్నతమైన చదువులు చదివారు, దేవుని కూడికలకు రాలేకపోతున్నారు. అయ్యా నీ కృపను దయచేయి. అయ్యా మీరే అన్నారు కదా, నీ ఆవరణములలో 1 దినము గడుపుట 1000 దినముల కంటే కనుక అయ్యా నీ కృపను దయచేయ. నా పిల్లలు నీ ఆవరణములలో ఉండి ఎదుగుటకు సహాయం దయచేయి. నీ మందిరావరణములలో ఉండుటకు నీ కృపను దయచేయి. నా పిల్లలు ప్రార్థించేవారుగా, పాటలు పాడేవారుగా, ప్రకటించేవారుగా, ఉన్నతమైన చదువులు చదువునట్లు వారి జీవితాలలో ఈ గొప్ప కార్యాలు జరిగించి మానేశాం, ప్రార్థించటం మానేశాం, ఒట్టి మాటలకు దిగిపోయాం. అలాగైతే రాబోయే దినాలలో పిల్లలు చాలా బలహీనులైపోతారు. దైవ భయము లేకపోతే, దేవుని నీడలో ఉండకపోతే 35వ సంవత్సరానికి చాలా దౌర్భాగ్యమైన కీడులు చేసే తరం బయలుదేరుతుంది. ఇప్పుడు చదివే పిల్లలతో, ఇంగ్లీష్ చదివే పిల్లలతో ఒక అధ్యాయం బైబిల్ చదివియండి, ఒక్క అక్షరం తప్పు పోకోకుండా చదవమనండి. లేదు. మా సార్లు అయితే ఇదవరంతో ఏళ్ళు మడత పెట్టి కొట్టేటోళ్ళు. ఇప్పుడు అది లేదు. నీ ఇష్టం, చదువుకుంటే బాగుపడతావు, లేకుంటే నాకు జీతం వచ్చేది అంటున్నా. సరే, ఫోన్ లాక్కున్నందుకు ఒక ప్రిన్సిపల్ ఒక అమ్మాయి చెప్పుతో కొట్టిందండి. ఎక్కడున్నారు పిల్లలు? ఎక్కడున్నారు ఆ పిల్లలు? పరీక్ష కేంద్రము 1 గంట నా దగ్గర పెట్టుకోవడానికి లాక్కుంది, చెప్పు తీసుకుని కొట్టిందండి. ఎంత ఉన్మాదం!
మాకు సార్లు కనపడితే సందులలో దాచుకునేటోళ్ళం, సారు కనపడుతున్నారా అని చెప్పేసి బంకులలో ఉరుకు అటుపోయి ఇటుపోయి చూసేది. మా సార్లు కూడా రే బజార్లో మీకేం పనులు అనేవాళ్ళు చూసేది. ఇప్పుడు అది పోయింది. ఈ దుర్దినాలలో కుటుంబము సంరక్షకరంగా ఉండాలంటే దైవిక వాతావరణంలోనే ఉండాలి. గుర్తుపెట్టుకోండి. బయట చూస్తూ ఉన్నాం అనేక స్థలాలలో బరిదెగిస్తున్నారు ఆస్తిపాస్తుల కొరకు. సొంత తల్లిని సొంత తండ్రిని హత్య చేస్తున్నారు పిల్లలు. ఎవరినెవరినో కాదు, జన్మ ఇచ్చిన తల్లిదండ్రులని చంపేస్తున్నారండి. జాగ్రత్త మన ఆధ్యాత్మిక జీవితములు. లూకాసు వార్త 18వ అధ్యాయము 7వ వచనం. దేవుడు తాను ఏర్పరుచుకొనిన పిల్లలు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుచూ ఉండగా ఆయన వారికి న్యాయము తీర్చడా? ఆయన త్వరగా వారికి న్యాయము తీర్చును కదా. ఎంత శ్రేష్టమైన మాట అండి. ప్రతి సమస్య కొరకు నువ్వు ప్రార్థిస్తూ ఉంటే, నువ్వు ప్రార్థనలో పోరాడుతూ ఉంటే ఆ ప్రతి సమస్యను ఆయన జవాబిచ్చుటకు సిద్ధముగా ఉన్నాడంట. కనుక నీ ఆధ్యాత్మిక జీవితంలో దివారాత్రము దేవుని గ్రంథాన్ని ధ్యానించాలి. నెహమ్య తన ప్రజల క్షేమము కొరకు దివారాత్రులు ప్రార్థించాడు. ఇర్మియా నశించిపోయే తన జాతి కొరకు, తన జనాంగం కొరకు దివారాత్రులు నా కన్నులు కన్నీరు కారుచూ ఉన్నవన్నాడు. యెరూషలేము కుమార్తెతో దివారాత్రములు నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము అన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు, తాను ఏర్పరచుకున్న పిల్లలు దివారాత్రులు తన్ను గూర్చి మొరుపెట్టుచూ ఉండగా ఆయన వారికి న్యాయము తీర్చడా? త్వరగా ఆయన వారి విషయమే కదా న్యాయం తీర్చు. అపోస్తలుల కార్యాలు 26వ అధ్యాయము 7వ వచనం. 26వ అధ్యాయము 7వ వచనం. మన 12 గోత్రముల వారు ఎడతెగక దివారాత్రులు దేవుణ్ణి సేవించుచు. ఇశ్రాయేలీలు వారు దివారాత్రులు దేవుణ్ణి సేవించుచు ఆయన వాగ్దానం పొందుదామని నిరీక్షించుచున్నాను. ఓ రాజా, ఈ నిరీక్షణ నిమిత్తమే, ఈ నిరీక్షణ విషయమే యూదులు నా మీద నేరము మోపుచు. మన పితరులు దివారాత్రములు వారు ప్రభుని సేవిస్తున్నారు. రాజుగారు అన్నారు కదా దానియేలుతో, అనుదినము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన. రాజా చిరంజీవునుగాక, నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనబడి తిని, సింహములు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లను మోయించెను. ఈ దినం విజ్ఞాపన కూడిక, మీ ప్రార్థన అవసరతలు, మీ వ్యక్తిగత విషయాలు ఏవైనా ఉంటే తెలియజేయండి. సంఘము ప్రార్థించుటకు సంసిద్ధముగా ఉన్నది.
బిషప్ పెద్ద కుమార్తె డిఎస్సి పరీక్షల కొరకు సిద్ధపడుతూ కర్నూలులో ఉంది. అలాగే జగదీష్ కూడా సిద్ధపడుతూ ఉన్నాడు. మరి మా మిత్రుడు సతీష్ సార్ కుమార్తె రేపు ఉదయం మరి పరీక్షలు ఉన్నాయి, డాక్టర్ సీట్ వచ్చినట్లుగా ఆమె కొరకు కూడా ప్రార్థన చేయండి. దాసు యొక్క పెద్ద కుమార్తె నీట్ ఎగ్జామ్ ఆమె కూడా నీట్ ఎగ్జామే. మరి దాసు యొక్క పెద్దక్క మార్తమ్మక్క కూతురు నీట్ ఎగ్జామ్ రాయడానికి రేపు సిద్ధంగా ఉన్నారు. మరి మంచి ఫలితాలతోనూ పాస్ అవునట్లుగా, అలాగే కుమార్తె మరి ఇంటర్ పరీక్షల కొరకు సిద్ధపడుతూ ఉంది, మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా ప్రార్థన చేయండి. చెప్పాలి రేపు పెద్ద రైతు మరి రేపు ఉదయము మొక్కజొన్న పంట కోస్తూ ఉన్నారు. కన్నీటితో విత్తువాడు సంతోషంతో పనులు పోయినట్లుగా మరి మిరపధాన్యము అది ఏసీ లాడ్జిలో ఉంది. మరి ఇంకా కొన్ని పంటలు అక్కడెక్కడ ఉన్నాయి, మంచి రేటుకి అమ్మబడినట్లుగా మీరందరూ ప్రార్థన చేయాల్సిందిగా మనవి చేస్తున్నాము. పాల్ డిగ్రీ పరీక్షలు రాశాడు, మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా ప్రార్థన చేయండి. మరి జెస్సీ దివ్యాల కొరకు కూడా ప్రార్థన చేయండి. మరి ప్రేరేపణ కలిగిన సహోదరులు ఆసుపత్రి కాలనీ నుండి కానీ సిఎస్ఐ కాలనీ నుండి కానీ ప్రేరేపణ కలిగిన సహోదరులు ప్రార్థన చేయండి. ఇంకా ఏమైనా ప్రార్థన అవసరాలు ఉంటే చెప్పగలరు. ప్రార్థన. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రం. ప్రతి కుటుంబములో ప్రతి విధమైన అవసరాలు మీరు తీర్చమని అడుగుతున్నారు. 4 నెలలు మీరు కాపాడారు, 5వ నెల బహుమానంగా ఇచ్చారు. ప్రతి కుటుంబములో ప్రతి అక్కను కూడా తీర్చారు. యేసు ప్రభువా, కొందరు ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేటు సంస్థల్లో, మరి కొందరు రాత్రింబగలు విభిన్న రీతిగా డ్యూటీలు చేయించున్నారు. రాజయ్య డ్యూటీని దీవించి క్షేమంగా నడిపించారు, మీకు స్తోత్రములు. బిషప్ డ్యూటీలో ఉన్నాడు, దీవించండి, క్షేమంగా నడిపించండి. జగదీష్ కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. యేసు ప్రభువా, మీ కృపను దయచేయండి. మరి వదిన కుమారుడు కుమార్తెను బట్టి దీవించండి. అలాగే హేమావతికి ఉంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. శంకర్, ప్రసన్నమ్మ కుమారుడు కుమార్తెను దీవించి మీరు మహిమ పొందండి. పిల్లల యొక్క పరీక్షలలో మంచి ఫలితాలతో పాస్ అయిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం. జగదీష్ జీవితంలో ఉద్యోగ వివాహ విషయంలో మీ కృపను దయచేయండి. సాగిబండ బాబు తల్లిదండ్రులు బట్టి, తోబుట్టువులు బట్టి మీకు స్తోత్రములు. వివాహ విషయంలోనూ ఇంటి విషయంలోనూ మీ కృపను దయచేయండి. నైనా సహాయమును మీరు దయచేయండి. రక్షించబడిన బిడ్డ ఇదిగో గుర్చిపోయినా కొద్ది 7 మాటలలో ఒక మాట చెప్పాడు. అలాగే అప్పుడప్పుడు కొన్ని మాటలు చెప్పుటకు మీరు సిద్ధపరచమని అడుగుతున్నారు. ఆయన జీవితంలో మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చండి. తాతయ్య, ఆయన భార్య పిల్లలు, జాకోబ్ ఆయన భార్య పిల్లలు, నరసింహ ఆయన భార్య పిల్లలు, తల్లిదండ్రులను దీవించండి. జాకోబ్ గత దినాలలో బలహీనతతో ఉండగా కనికరించి ఆరోగ్యం ఇచ్చారు, మీకు స్తోత్రం.
ఇంటి కొరకై మేము ప్రార్థిస్తున్నాం. గోడల వరకు అయింది, కప్పు వేసుకున్నట్టుగా మీ కృపను దయచేయండి. గొరక ఓబ్లేస్ ఆయన భార్య పిల్లలు, ఓబయ్య ఆయన భార్య పిల్లలు దీవించండి. బతల దేవదానం గారు ఆయన భార్య, రంగ ఆయన భార్య పిల్లలు, మునుస్వామి ఆయన భార్య పిల్లలు, కారును మీరు దీవించండి. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వంశీ కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. ఆయన తల్లిదండ్రులను దీవించండి, ఆయన తోబుట్టులను దీవించండి. మరి దేవుని సన్నిధికి వచ్చినట్లుగా మీరు కార్యం జరిగించమని అడుగుతాం. రామాజీ ఇసాకు కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తాం. జేజుకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. బాలస్వామి అక్కను బట్టి మీకు స్తోత్రం. శ్వేత ఇసాకులు వారి వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం దయచేయండి. ఇసాకు కూడా అప్పుడప్పుడు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్న విధానాన్ని బట్టి కూడా మీకు స్తోత్రం. దీవించమని అడుగుతున్నాం. మరింత చెప్పుటకు మీరే మీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం. ఎన్నైనా మీరు దీవించండి. వసంతరావు ఆయన భార్య పిల్లలు మరేమో పడతాడు సంతానం కూడా దీవించి మీరు మహిమ పొందమని అడుగుతాం. యేసు ప్రభువా రంగన్న ఆయన భార్య పిల్లలు తల్లిని బట్టి, అలాగే సోదరి కుటుంబాన్ని దీవించండి. ఆనందమైన భార్య పిల్లలు దీవించండి. దావీదు గారు పిల్లల యొక్క వివాహ విషయాల్లో మీకు కృపను దయచేయండి. తక్కల మరి అబ్రహాం కొరకేమో ప్రార్థిస్తున్నాం. కంటి ఆపరేషన్ చేసుకున్నాం. ఆయన భార్య పిల్లలు దీవించండి. రాజేష్ అయిన భార్య పిల్లలను దీవించి మీరు మహిమ పొందమని అడుగుతున్నాం. మూగమ్మాయి కుటుంబ సభ్యులను దీవించండి. దొరై స్వామి కృపమ్మను బట్టి మీకు స్తోత్రములు. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తుంది. మీ కృపను దయచేయండి. ఇదిగో పాల్ సిఏ సెకండ్ ఇయర్లో పాస్ అయ్యాడు, డిగ్రీ పరీక్షలు రాశాడు. పాస్ అవునట్లుగా మీ కృపను దయచేయండి. 6 నెలలకు ఒకసారి ట్రాక్టర్ కంతు కట్టాలి, మీ కృపను దయచేయండి. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నా. నేను డిగ్రీ పరీక్షలు రాశాడు, మంచి ఫలితాలతో పాస్ అవటం మీ కృపను దయచేయండి. ఆయా పంటలను బట్టి మీకు స్తోత్రములు. ఆయా ధాన్యము ఆయా ప్రదేశాలలో ఉంది, మంచి ధరకు అమ్మబడినట్లుగా మీ కృపను దయచేయండి. రేపు ఉదయము మొక్కజొన్న పంటను కోయిస్తూ ఉండగా నైనా పొలాన్ని, పనివారిని, యంత్రాన్ని మీరు దీవించండి. ఏ విధమైన తొందరలు ఏర్పడకుండా మీ కృపను దయచేయండి. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నా. కన్నీటితో విత్తువాడు సంతోషంతో పనులు పోయినట్లుగా మీ కృపను అనుగ్రహించండి. సహాయమును మీరు దయచేయండి. భార్యాభర్తలను దీవించండి. కృపమ్మ తల్లిని తోబుట్టులను దీవించండి. దొరస్వామి తోబుట్టులను, ఓత్రమాలు తిన్న సంఘాన్ని, అందులో చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని కూడా దీవించి మీరు మహిమ పొందండి. సహోదరి కుమారి ఆమెకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. విక్టర్ డేవిడ్ ఆయన భార్య వారి కుమార్తెను దీవించండి. మరో సంతాన విషయంలో మీ కృపను దయచేయండి. డేవిడ్ డ్యూటీలో రాకపోకలయందు మీ కృపాక్షేమాలుంచి కాపాడండి. వృత్తిలో ఉన్నతమైన పదవులు దయచేయండి. ఆశిస్తున్నాము ఈ ప్రాంతంలో ట్రాన్స్ఫర్ జరగటం కూడా సహాయం దయచేయండి. గంధం కృపాసుందరి ఆమె జీవితములో, ఉద్యోగ విషయములో, వివాహ విషయములో మీ కృపను దయచేయండి. వివాహం జరిపించేంత సంపద మా యొద్ద లేదు, మీ వైపు చూస్తూ ఉన్నాం. దేవా ఆమె హృదయాన్ని అర్థం చేసుకుని సహకరించి ఒక మంచి వరుని మీరు అనుగ్రహించమని. ఆమె జీవితంలో మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చండి. కుటుంబంలో ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఏ రుణములు వారు తీర్చుటకు మీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం. యేసు ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పురుషుల బాత్రూమ్ విషయంలోను, పైన గోడలు రేకుల విషయంలోను, ఎదురుగా ఉన్న స్థల విషయంలోను మీ కృపను దయచేయండి. రాబర్ట్ ఆయన భార్య పిల్లలను అడుగుతున్నాం. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన తల్లిని మీరు దీవించండి. నూతన ఇంటి నిర్మాణ పనులను దీవించండి. అందులో చేరి స్తుతించినట్లుగా
మీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాను. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసయ్య ఆయన భార్య పిల్లలను దీవించండి. కుమార్తె ఏమో భర్తను మీరు దీవించండి. సంతాన విషయంలో మీ కృపను దయచేయండి. నైనా ధారా రవి మరియమ్మను బట్టి మీకు స్తోత్రం. కుమార్తెలు కుమారుని బట్టి మీకు స్తోత్రం. నైనా పిల్లల యొక్క జీవితాలలో, మరి ఉద్యోగ విషయాలలో, వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం దయచేయండి. MBA పరీక్షలు రాశారు, జెస్సీ మరో పరీక్ష రాసింది. సహాయం దయచేయండి. భార్య భర్తను దీవించండి. మరియమ్మ తల్లిని తోబుట్టులను దీవించండి. అలాగే రవి యొక్క తోబుట్టులను కూడా దీవించండి. జూటు రేలియా ఆయన తల్లికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. బీస్ ఇస్సాకు ఆయన భార్య, కుమారుడు కుమార్తెను దీవించండి. నూతన ఇంటి పనిని మీరు ఆశీర్వదించండి. కప్పు వేసుకున్నట్టు మీ కృపను దయచేయండి. నరసింహ ఆయన భార్య పిల్లలు, అన్న కుటుంబాన్ని, సోదరిమణులు, వారి కుటుంబ సభ్యులను దీవించండి. తల్లికి కంటి ఆపరేషన్ జరిగింది, స్వస్థంగా చూసుటకు మీ కృపను దయచేయండి. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. స్వరూపక్క కుటుంబ సభ్యులను కూడా దీవించండి. ఇదిగో సంతానం లేని కుటుంబం వస్తూ ఉంది, వారి హృదయ కోరిక నెరవేర్చండి. కోయిలకుంట్ల నుండి మరో కుటుంబం వస్తున్నారు, వారిని కూడా దీవించి మీరు మహిమ పొందండి. ఈ ప్రదేశమంతా నిన్ను ఆరాధించి ఆరాధకులతో నింపబడినట్లుగా మీ కృపను దయచేయండి. ఈ కాలనీలోని ప్రతి కుటుంబాన్ని దీవించండి. వారి మనస్సులతో మీరు మాట్లాడండి. నాకు సమీపముగా దేవుని మందిరం ఉంది అని వచ్చుటకు సహాయముని మీరు దయచేయండి. అయినా గంధం జయపాల్ ఆయన భార్య, పవన్ అయిన భార్య, వారి యొక్క సంతానాన్ని దీవించండి. అలాగే ప్రసన్నమైన భర్త వారి సంతానాన్ని దీవించండి. కడవకల్ ఏసన్న గారు వదినమ్మను బట్టి మీకు స్తోత్రములు. డాక్టర్ ప్రవీణ్ ఆయన భార్యను దీవించండి. సంతాన విషయంలో మీ కృపను దయచేయండి. రెండవ వాని జీవితంలో వివాహ విషయంలో మీ కృపను దయచేయండి. డాక్టర్ అప్పయ్య వివాహ విషయంలో మీ కృపను దయచేయండి. కేఆర్ ఆసుపత్రి స్టాఫ్ను, యాజమాన్యాన్ని మీరు దీవించండి. డాక్టర్ రాజు గారు మీరు దీవించి మీరు మహిమ పొందండి. అలాగే మేడాన్ని కూడా దీవించి మీరు మహిమ పొందమని అడుగుతుంది. అక్కడికి వచ్చే ప్రతి పేషెంట్ స్వస్థపరచబడినట్లుగా మీ కృపను దయచేయండి. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తాను. మీ కృపను అనుగ్రహించండి. పోలీసు విజయుడు, రాముగాళ్ళ తిమోతి, సువార్తమ్మ, కరుణాకర్, సురేష్, రాజన్న, అలాగే భూషణం, వారి కుటుంబ సభ్యులను దీవించండి. ముఖ్యంగా సాగిపండ శాంతమ్మ వదినమ్మ కొరకే మేము ప్రార్థిస్తాం. వదినమ్మకు మంచి ఆదరణ, ఆరోగ్యమును దయచేయండి. చిన్న యేసు కరణమ్మ కుమారుడు కుమార్తెను దీవించి మీరు మహిమ పొందమని అడుగుతాం. అలాగే సునీతమ్మ కుమారుడు కుమార్తె, అత్తమ్మ, ఆడపడుచు, వారి కుటుంబ సభ్యులను దీవించండి. యేసు ప్రభువా, సుందరైన భార్య, కుమారుడు కుమార్తెను మీరు దీవించండి. అలాగే నిశి విషయంలో, వివాహ విషయంలో అద్భుతమైన సహాయం చేశారు, మీకు స్తోత్రం. రాబోయే దినాలలో చక్కగా వివాహం జరుగుటకు అందుకు కావలసిన సమస్తమును మీరు సమకూర్చండి. అలాగే సునీల్ జీవితంలో కూడా అద్భుతమైన సహాయమును మీరు దయచేయండి. రాముగాల రత్నకుమార్ కళ బట్టి మీకు స్తోత్రం. లేయా లెనిని మీరు దీవించండి. పిల్లల యొక్క చదువులో చురుకైన జ్ఞానం, వివేకం, ఆలోచన దయచేయండి. రత్నం తల్లిదండ్రులు, అలాగే తమ్ముని కుటుంబాన్ని, సోదరిమణులు, వారి కుటుంబ సభ్యులను దీవించండి. రత్నం చేసే ప్రతి పనిని మీరు ఆశీర్వదించమని అడుగుతారు. కలమ్మ తల్లిని, తోబుట్టులను దీవించండి. సండే స్కూల్ నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు. సండే స్కూల్ ఎదుగుతున్న ప్రతి బాలుడు, ప్రతి బాలిక దేవునికి, దేశానికి ఉపయోగపడే ఒక బలమైన వ్యక్తులుగా మీరు తయారు చేయమని అడుగుతున్నాను. కుటుంబంలోని ప్రతి విధమైన అవసరాలు మీరు తీర్చమని అడుగుతున్నాను. సాగిబండ రాజరత్నం గారు ఆయన కుటుంబ సభ్యులను దీవించండి. అలాగే జిట్టన్న వారి కుటుంబ సభ్యులను దీవించండి. మార్కన్న, వదినమ్మ, కుమార్తె లేక
వివాహ విషయాలలో అద్భుతమైన సహాయమును మరి దయచేయండి. బిషప్ రమణ కుమారి కుమార్తెల కుమారుని దీవించి మానవ తప్పిదం వలన మా ప్రియులు లక్షలాది రూపాయలు కోల్పోయారు. కనికరం చూపండి నేను. అద్భుతమైన సహాయమును మరి దయచేయండి. ఎన్నేళ్ళు మేము కీడు అనుభవించితేమో అన్నేళ్ళు మమ్మల్ని తృప్తిపరచు అని భక్తులు మిమ్మల్ని అడిగారు. యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే రెండింతలు అధికముగా మీరు ఇచ్చారు. కృపను దయచేయండి. పెద్ద కుమార్తె డిఎస్సి పరీక్షల కొరకు సిద్ధపడుతూ ఉంది కర్ణు. రెండవ కుమార్తె అలాగే సన్ని వారి ఉద్యోగాలలో ఉన్నతమైన పదవులు దయచేయండి. వివాహ జీవితాలలో మీ కృపను దయచేయండి. రెండో ఇల్లు శుభ్రం చేసుకుని అందులో చేరునట్లుగా మీ కృపను దయచేయండి. భార్యాభర్తను దీవించండి. రమణ కుమారి తరచుగా బలహీనతలకు గురవుతున్నది, మీరు ముట్టి స్వస్థపరచండి. యజమానుడు డ్యూటీలో ఉన్నాడు, క్షేమంగా నడిపించండి. యోహాను భారతి పిల్లలను మరియమ్మ భర్త కుమారుని కుమార్తె కుటుంబాన్ని దీవించండి. పోత్రై రాజయ్య ఆయన భార్య కుమారులను బట్టి మీకు స్తోత్రములు. పెద్ద కుమారుడు ఉన్నతమైన ఉద్యోగం కొరకు దూర ప్రదేశంలోనూ, రెండవ వాడు కూడా దూర ప్రాంతంలో ఉన్నాడు. ఎటువంటి బలహీనతలు గురి కానివ్వకుండా కాపాడు. పిల్లల యొక్క చదువు కొరకు వారు కూడా లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ప్రతి సమస్య తీరునట్లుగా మీకు దయచేయండి. బేబీ తల్లిని, చెల్లయ్య కుటుంబాన్ని, తమ్ముని కుటుంబాన్ని కూడా దీవించండి. రాజయ్య తూబుట్లను కూడా దీవించి మీరు మహిమ పొందండి. భార్యాభర్తలను దీవించండి. నైనా మరి రాజయ్య కూడా దేవుని వాక్యం ప్రకటించినట్లుగా మీరు సిద్ధపరచమని అడుగుతారు. గంధం జయమ్మ వారి కుటుంబ సభ్యులు, సువార్తమ్మ వారి కుటుంబ సభ్యులు దీవించండి. తిప్పన్న కుటుంబ సభ్యులను దీవించండి. మా ప్రియులు బత్తల దేవదాస్ అయిన భార్య కుమార్తెలు కుమారుని కొరకే మేము ప్రార్థిస్తున్నాం. సంఘములో ఆయా సమయాలలో సందర్భాలలో మీ కుమారుని ప్రకటిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు. ఆయన వృత్తిలో ఉన్నతమైన పదవులు, అధికారుల అనధికారుల మధ్య అనుదిన ప్రయాణములో మీ కృపాక్షేమాలుంచి కాపాడండి. తరచుగా బలహీనతలు గురి కానివ్వకుండా మీరు కాపాడమని అడుగుతున్నాను. పెద్ద కుమార్తె ఇంటర్ పరీక్షలకు సిద్ధపడుతూ ఉంది, కృపను దయచేయండి. అలాగే రెండవ కుమార్తె కుమారుని మీరు దీవించండి. కుమారుని యొక్క గాయాలను మీరు ముట్టి స్వస్థపరచండి. మీకు స్తోత్రం. తల్లిని దీవించండి. తల్లి గత దినాలలో బలహీనతలతో ఉండగా కనికరించి ఆరోగ్యం ఇచ్చారు. మీకు స్తోత్రం. తమ్ముని కుటుంబాన్ని దీవించండి. సోదరిమణులు వారి భర్తలు వారి సంతానం దీవించండి. పెద్ద అక్క కుమార్తె రేపు, అలాగే సతీష్ సార్ కుమార్తె రేపు నీట్ ఎగ్జామ్ రాస్తుండగా ఇంకా అనేకులు రాస్తూ ఉన్నారు నమ్మిన పిల్లలు. ప్రతి సబ్జెక్ట్లో మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా మీకు దయచేయండి. విన్సెంట్ పిన్నెల్ దశ దిశలో వర్ధిల్లున్నట్లుగా మీకు దయచేయండి. భార్యాభర్తలను దీవించండి. కుటుంబంలోని ప్రతి అక్కరి బడి తీర్చండి. యేసు ప్రభువా, శ్యామలమ్మ వారి కుటుంబ సభ్యులను దీవించండి. పెద్ద కుమార్తె ఆమె భర్త వారి సంతానం, స్వాత్యమ ఆమె భర్తను దీవించండి. సంతాన విషయంలో మీ కృపను. అబ్రామ్ దీప్తి వారి కుమారుని దీవించండి. బబ్బులు ఛత్తీస్గఢ్లో డాక్టర్గా పనిచేస్తున్నాడు. ఆయన జీవితంలో వివాహ విషయంలో అద్భుతమైన సహాయమును మరి దయచేయండి. ఎస్వైడి ప్రసాద్ గారు వదినమ్మను బట్టి మీకు స్తోత్రం. చందు అయిన భార్య వారి కుమార్తెను బట్టి మీకు స్తోత్రం. అమ్మాయి గర్భవతి, గర్భంలో ఎదుగుతున్న పిండాకులను దీవించండి. మంచి పోషకాలు దయచేయండి. బిందమామె భర్త వారి సంతానం దీవించండి. నూతన ఇంటి నిర్మాణ పనులు దీవించండి. భాగ్యరాజు గారు, ఆశక్క పిల్లల యొక్క వివాహ విషయాలలో మీకు కూడా దయచేయండి. కట్టుపల్లి యోహానంకులు రాజాబాయి అని మీ పిలుపు తీసుకుని వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానం, శ్రీరామ్మూర్తి గారు కుమార్తెలు కుమారుని దీవించండి. గుంటూరు, కర్నూలు, నంద్యాల, యాడికి, కొండూరు, కోనచెలు, చాపరాళ్ళ సంఘాలను బలపరచండి. రేపు ప్రభు దినం, ప్రభును ఘనపరిచే దినం, ప్రభును మహిమపరిచే దినం, ప్రభును ప్రశంసించే దినం. అనేకులను సమకూర్చండి. 2 లేక 3 మీ కుమారుని ప్రకటించినట్లుగా మీ కృపను దయచేయండి.
యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి. మా యాడికి మండలము, మా తాడపతి నియోజకవర్గము, మా అనంతపురం జిల్లా, మా తెలుగు రాష్ట్రాలను, మా దేశాన్ని, ప్రపంచాన్ని దీవించండి. ప్రధానులను, నాయకులను, అధికారులను దీవించండి. మా మండలము నుండి ఉపాధి కొరకు, విద్య కొరకు, ఉన్నతమైన ఉద్యోగం కొరకు వెలుపల ఉన్న ప్రతి వారిని రెక్కలి కింద ఉంచుకుని కాపాడండి. మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ప్రతి వారిని దీవించమని ఆశీర్వదించి హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభువు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.